ఎంతమంది పాస్ అయ్యారు అనుకున్న పరిస్థితుల్లో తర్వాత కూడా సార్ వాళ్ళకి ఏం తీసుకోవాలి సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ కానీ బీటెక్ తర్వాత ఏం చేయాలా సాఫ్ట్వేర్ పోయే వాళ్ళు ఇప్పటికీ మా దగ్గర చాలా మంది సాఫ్ట్వేర్ అన్నింటిలో రంగాల్లో డాక్టర్ కూడా 10/10 ఒక అబ్బాయి డాక్టర్ వాళ్ళు అక్కడ చేస్తారు వాళ్ళ పాప 10/10 ఈ రోజు 80,000 80 ఇప్పుడు ఆమె శాలరీ 80,000 సార్ సాఫ్ట్వేర్ చాలా మంచిగా అనిపించింది. అందరికి నేను ఫస్ట్ ఫిక్స్ అయింది ఏంటంటే ముట్టి చేతులతో వస్తాం ముట్టి చేతులతో ఏమున్నా మన పాత్ర ఏందనేది డిసైడ్ చేస్తుంది మన పెయింట్. అదే మాదిరి మీరు కూడా అదే సర్వీస్ ఓరియంటెడ్ ఉంటే దేవుడు మనకి ఏం చేయాలి ఆటోమేటిక్ గా దేవుడు మనకి ఏం చేయాలని ఇస్తాడు. మనం అందరికి నలుగురికి వీలైనంత వరకు సాయంతో పాటు మన టైం కేటాయించి వాళ్ళకి మంచి ఐడియా అది ఇంపార్టెంట్. నేను మీ దగ్గర తీసుకున్నాను సార్, మీ దగ్గర తీసుకున్నాను. ఎందుకంటే బిఫోర్ సాగేదంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత మా దగ్గర కంప్లీట్ చేసిన తర్వాత మీ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడము అన్ని అబ్జర్వ్ చేయడము ఇవన్నీ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సో ఇలాంటి మనిషి ఉండాలి దేశానికి అని అనిపించింది. నేను ఇలా ఇంకో విషయం చెప్తున్నా మాట నా దగ్గరకు వచ్చే నెక్స్ట్ ఎమ్మెల్యేలు ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. దాన్ని చూసి ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి కోరిక రావాలని పనిచేస్తుంది. నేను వైఎస్ఆర్ చూసిన తర్వాత ఏమనుకున్నానంటే ఆయన తిరిగి పాదయాత్ర చేసి ఆయనకు ఇది పోతున్నా కానీ కూడా వాళ్ళు రికగ్నైజ్